మనోజ్ హీరో మనోజ్కి చాలా కోపం ఎక్కువ అని సెట్లో అసలు కోపం వస్తే ఇంకా తట్టుకునే పరిస్థితి లేదు అని ఎవరు కనబడతారని కొట్టేస్తాడని అంతేనా నిజమేనా? లేదు సెట్లో ఎప్పుడు కొట్టలేదండి. కొడితే గిడితే బయట తప్ప సెట్లో ఎప్పుడు కొట్టలేదు. బయట ఎవరిని కొట్టారు? బయట ఎవరిని వీళ్ళు కొడితే గిట్టే నిజమా ఇది? లేదండి సెట్లో ఎప్పుడు అలా లేదు. జస్ట్ టాక్ వచ్చేది వీఆర్ ఆల్వేస్ ఫన్ ఇన్ ద సెట్. అండ్ ఒకే ఒక చోట నాకు ఉన్న కోపం ఎప్పుడు వస్తుందంటే యాక్షన్ అండ్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అప్పటి వరకు మేము గమ్మున ఉంటాం, అందరికి వర్క్ ఇస్తాం, అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అండ్ ఆ ఒక 5 minutes హిస్టరీలో నిలబడేది కెమెరా ముందు ఫేస్ అయినప్పుడు. డైరెక్టర్ హీరోకి చెప్పేది, హీరో అర్థం చేసుకునేది, యాక్ట్ చేసేది, రేపు చూసేది అదే ఆడియన్స్. ఆ 5 నిమిషాలు సైలెన్స్ మెయింటైన్ చేయమంటాం సెట్లో. అండ్ ఆ 5 నిమిషాలు మీరు చెప్తుంటే వింటుంటే ఒక 2 సార్లు డిస్టర్బ్ అయ్యారు అనుకోండి, 3వ టక్కి తిరిగి ఏమంటారో నాకే తెలియదు అనేసి మళ్ళీ సైలెంట్ అయిన తర్వాత తిరిగిపోతాడు. ఆ క్వాలిటీ నాకు ఉంది. అది ముందే సినిమా స్టార్టింగ్లో నేను అందరూ డైరెక్టర్తో పాటు కూర్చొని పెట్టి ఈ సినిమా ఫస్ట్ నుంచి చెప్పేస్తాను, ఇది మీకోసం, మీ రెస్పెక్ట్ కోసం నేను చేస్తున్నాను. అప్పుడు మీకు వాళ్ళు మాట్లాడితే నాకు కాదు, మీకు యాజ్ ఎ క్యాప్టెన్ మీకు మర్యాద ఉన్నట్టు. సో అందుకే నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి వినేటప్పుడు వాళ్ళు మాట్లాడితే అరుస్తాను. అదొక చోట, అది మాత్రం మీరు అరుపు లేకుండా చూసుకోండి నాకు అనేసి. అండ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన సెట్ మాట్లాడుతుంది, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మీరైనా ఏంటయ్యా అంటారు. అండ్ ఇది ఇంకా ఎక్కువ మాకు, ఇది చరిత్రలో మిగిలిపోతుంది, జీవితాంతం మిగిలిపోతుంది ఒక సినిమా. అది గొప్ప సినిమా కావచ్చు, ఫ్లాప్ సినిమా అవ్వచ్చు, ఏదైనా నువ్వు చేసే పని కరెక్ట్గా ఉండాలి, సక్సెస్ ముడియకూడదు నీ వరకు. అంతేగాని ఎప్పుడు సెట్లోకి వెళ్ళిపోయి కొట్టడాలు ఇప్పుడు ఎవరండి. ఎందుకంటే ఇంతకుముందు నేను జర్నలిస్టులను చూసే అందరినీ హక్ చేసుకో అంటే అంతా కలిసిపోయే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ అలాంటి హీరో వెనుక ఇలాంటి టాక్ ఏంటని నేను ఆ హీరోస్ తోటి అంటే వస్తుంది. అగ్రెసివ్ షూటింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఆ మూడ్ లో అలా ఉంటాను కదా. సో ఎవరైనా వచ్చేసి వేరే ఏదైతే సొల్లు మాట్లాడాలంటే ఐ వాంట్ ఎంకరేజ్ దట్. ఆ మూడ్ లో ఉన్నప్పుడు మేబీ ఐ విల్ కమ్ అక్రాస్ యాస్ అన్ యాంగ్రీ గే. అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఏం బాబాయ్ ఏంటంటే అనేసి అటు వెళ్ళిపోతాను. ఎందుకంటే నా మూడ్ అక్కడ ఉంది, నన్ను నమ్మకం చాలా మంది ఉన్నారు అక్కడ. ప్రొడ్యూసర్ నమ్మి డబ్బు ఇస్తున్నాడు, ఆయన డబ్బులు నేను సొల్లు మాట్లాడినా ఏంటి అంతే, అంతకంటే బూత్ ఏది ఉండదు. డబ్బు ఇచ్చినప్పుడు మూసుకుని కుక్కలాగా పని చేయాలి, దట్ ఈస్ కరెక్ట్. ఓకే ఓకే. పూరి జగన్నాథ్ బాగుంటుంది, పూరి సూపర్.